హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం చూడబోయేది పరవళ్ళతో కర్రీ అయితే చూడబోతున్నాం. ముందుగా పరవల్ని ఇలా పైన తోడు చెక్కేసి ఇలాగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన పరవలు వేసి ఉప్పు పసుపు వేసి కలిపి 10 నిమిషాలకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 టమాటాలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత బాగా మగ్గిందా చూసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసిన టమాటా వేసి కలిపి ఒక 2 నిమిషాలకి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గిన పరవలు వేసి కలుపుకొని నీళ్ళు ఉప్పు వేసి కలుపుకొని ఒక 3 నిమిషాలకి ఉడికించుకోవాలి. 3 నిమిషాల్లో పరవల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. తప్పక వీడియో షేర్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.